అయోధ్య శ్రీరాముడు బుడిబడి అడుగులు వేసినప్పటి నుంచి నిర్మాణం అయ్యేదాకా ఈ ప్రాంతంతో విడదీయరాని సంబంధం ఉంది. అలాంటి అయోధ్య ఇన్నాళ్లు అభివృద్ధికి ఎందుకంత దూరంగా ఉండిపోయింది అన్న ప్రశ్నకు జవాబుగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంతకీ అయోధ్య అభివృద్ధికి సీతాదేవి పెట్టిన శాపానికి లింక్ ఏంటి? అయోధ్య ఆలయ నిర్మాణం ఆలస్యానికి కారణమేంటి? సీతమ్మ శాపమే ఇన్నాళ్లు ఆలస్యమయ్యేలా చేసిందా? ఇన్నేళ్ల తర్వాత ఆ శాపం తొలగిపోయిందా? అందుకే అయోధ్యలో అభివృద్ధి పరుగులు పెడుతోందా? అయోధ్య అభినవ రాముడి భవ్య మందిర నిర్మాణానికి కేంద్రం మరికొన్ని రోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న వేళ ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగులోకొచ్చింది. ఇన్నాళ్లు అసలు అయోధ్య అభివృద్ధికి ఎందుకు నోచుకోలేదు? రామమందిర నిర్మాణానికి ఎందుకు ఆలస్యమైంది అంటే తరతరాలుగా వస్తున్న స్థల వివాదం, కోర్టు కేసులని ఎవరిని అడిగినా చెబుతారు. కానీ అసలు కారణం వేరే ఉందన్న వాదనలు మొదలయ్యాయి. ఒక్కసారి చరిత్రలోకి వెనక్కి వెళదాం. శ్రీరాముడు లంకలో రావణవధ చేసి సీతాదేవిని తిరిగి అయోధ్యకు తీసుకొచ్చాడని రామాయణం చెబుతోంది. అయితే సీతాదేవిపై ఓ పౌరుడు చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఆమెను శ్రీరాముడు అయోధ్య నుంచి పంపించి వేయాల్సి వస్తుంది. ఆ సమయంలో సీతామాత ఓ శాపం ఇచ్చిందని, ఆ శాపానికి అనుగుణంగానే తరతరాలుగా అయోధ్య అభివృద్ధికి దూరంగా ఉండిపోయిందనే వాదనలున్నాయి. ఆనాడు సీతాదేవి తనపై పడ్డ తప్పుడు నిందల కారణంగా ఆవేదన చెంది ఈ శాపం ఇచ్చిందనేది అయోధ్యలోని ప్రజలతో పాటు సన్యాసులు కూడా చెబుతుంటారు. కానీ ఇన్నేళ్ల తర్వాత ఆ శాపానికి విమోచనం జరిగిందంటున్నారు అక్కడి స్థానికులు. అయోధ్య మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీరాముడి భవ్య మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అదే సమయంలో అయోధ్యకు ఎయిర్పోర్ట్తో పాటు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసింది. అంతేకాదు వందలాది స్టార్ హోటల్స్ నిర్మిస్తున్నారు. దీనికి తోడు స్థానికంగా వ్యాపారం పెరిగింది. దీనంతటికీ కారణం సీతాదేవి శాప విమోచనమే అన్నది అయోధ్యవాసుల భావన. సీతాదేవి శాపం నిజమైందా కాదా అన్నది పక్కన పెడితే ప్రస్తుతం అయోధ్యలో అభివృద్ధి మాత్రం బుల్లెట్ ట్రైన్ స్పీడ్తో కంపేర్ చేసేలా ఉంది. ఇప్పుడు అయోధ్య స్వరూపమే మారిపోతోంది.